వెల్కమ్ టు కృష్ణజ యూజీసీనెట్ క్లాసెస్ సిఎస్సి తెలుగు. యూజీసీనెట్ అండ్ సెట్ కంప్యూటర్ సైన్స్లో ఉన్న డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథమ్స్ లెక్చర్ 3 పార్ట్ 1 ఫుల్ వీడియోని ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఆ లెక్చర్ సమ్మరీని మైండ్ మ్యాప్ ద్వారా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈజీగా చదువుకోవడానికి ప్రతి లెక్చర్కి మైండ్ మ్యాప్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథమ్స్లో అల్గోరిథమ్స్ అంటే ఏంటో చూద్దాము. ఇప్పుడు ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయాలన్నా లేదా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నా స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ని లేదా ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి అల్గోరిథం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా వంట వండాలంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉన్న రెసిపీని ఫాలో అవ్వాలి. అలానే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక సెట్ ఆఫ్ టాస్కుల్ని మనం కంప్లీట్ చేస్తాము. వాటినే నైట్ రొటీన్ అని, మార్నింగ్ రొటీన్ అని పిలుస్తాము. అలానే అల్గోరిథమ్స్ కూడా స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతుంది ఏదైనా టాస్క్ చేయాలన్నా, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా. అంతేకాదు దీనికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయి. అవి ఇన్పుట్, అవుట్పుట్, డిఫైనైట్, ఫైనైట్ అండ్ ఎఫెక్టివ్. అల్గోరిథం అనేది ఎఫెక్టివ్గా ఉండాలి, అంటే తక్కువ టైంని, తక్కువ రిసోర్సెస్ని వాడుకోవాలి. నెక్స్ట్ ఫైనైట్ అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ తర్వాత అల్గోరిథం అనేది ఎండ్ అవ్వాలి, లేకపోతే అది కంటిన్యూస్గా రన్ అవుతుంది అల్గోరిథం. అలానే అల్గోరిథంకి డిఫైనైట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉండాలి, అంటే అల్గోరిథం యొక్క ప్రతి స్టెప్ని క్లియర్గా, కన్ఫ్యూజన్ లేకుండా డిఫైన్ చేయాలి. అండ్ ఫైనల్లీ వ్యాలిడ్ ఇన్పుట్స్ని తీసుకొని ఆ ఇన్పుట్స్కి తగినట్టు వ్యాలిడ్ అవుట్పుట్స్ని ప్రొడ్యూస్ చేయాలి అల్గోరిథం. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చి ఏటీఎం మనీ విత్డ్రావల్. ఈ ఎగ్జాంపుల్ని ఫుల్ వీడియో లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి.